తల్లుల గురించి మదర్స్ డే అంటే ప్రత్యేకంగా తల్లుల గురించే కాకుండా తల్లిదండ్రుల గురించి అలానే పిల్లల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే అయితే నేను పిల్లలంగా తెలుసుకోవాలనుకుంటున్నది ఇది మదర్స్ డే అనేది మన ఇండియాలో లేదా అంటే మదర్స్ డే అనేది మనం అనుకోవచ్చు ఎందుకు సంవత్సరంలో మదర్స్ డే అని ఒక రోజుని సెలబ్రేట్ చేయాలని మనం అనుకోవచ్చు. అయితే మన ఇండియాలో మనము పుట్టిన దగ్గర నుంచి మన తల్లిదండ్రులతో గడుపుతాము. పుట్టిన దగ్గర నుంచి మ్యాక్సిమం చాలామంది వాళ్ళు మిడ్ అంటే 40s ఆ టైం కూడా తల్లిదండ్రులు వాళ్ళ పక్కనే ఉంటూ ఉంటారు. సో అయితే మనం ఎన్నో వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్లో మనం చూస్తే కనుక వాళ్ళకి ఇన్ఫెక్ట్ 16 years ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితం స్టార్ట్ చేయాలి. అయితే ఈ తల్లిదండ్రులు వీళ్ళు తల్లిదండ్రులని ఆ పిల్లలు కలిసేది ఎప్పుడో ఒకసారి కలవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు కలిసి భోజనం చేయడానికి కూడా ఒకరోజు వాళ్ళు కలిసి తినడానికి కూడా వాళ్ళు ముందే బుకింగ్ చేసుకోవడం, అంటే ముందే మాట్లాడుకొని ఈ టైంకి ఇలా ఫ్రీ ఉంటామని చెప్పి. అయితే మనకి భారతదేశంలో మనకి ఉన్న ఒక భాగ్యం అనుకోవాలి. మనము మన తల్లిదండ్రులతో మనం చివరి వరకు జీవిస్తాం అనేది ఒక భాగ్యం మనం తీసుకోవాలి. అయితే మనము బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ఎన్నో చోట్ల దేవుడు తను తాను తల్లి ప్రేమతో పోల్చుకోవడానికి మనం చూస్తాం. తల్లి ప్రేమతో యేసయ్య తను తాను పోల్చుకోవడం మనం చూస్తున్నాం. ఐజైయా చాప్టర్ 66:13 యెషయా 66:13 ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటే ఇక్కడ మనం యేసయ్య అక్కడ దేవుడు చెప్పొచ్చు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పుండొచ్చు. కానీ మానవులుగా మనకి అర్థం కావడానికి యేసయ్య ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకి మానవులంగా మనం అర్థం చేసుకునే విధంగా మనకి అర్థమయ్యేలాగా హ్యూమన్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అనేవి మనకి ఇస్తుంటారు. అయితే ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా యేసయ్య ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు నేను వాడిని ఆదరిస్తానని చెప్తున్నాను. ఇక్కడ యేసయ్య దేవుడు తాను తల్లితో పోల్చుకోవడం మనం తల్లి ఆదరణతో తన ఆదరణ పోల్చుకోవడం మనం చూస్తున్నాం. అయితే అంటే దేవుని దృష్టిలో ఒక మానవునిగా మనకి మనం మానవునిగా అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకోగలిగేటట్టు దేవుని దృష్టిలో మానవులంగా మనం అర్థం చేసుకునే దృష్టిలో మనకి ఆదరణ అంటే ఒక గుర్తు రావాల్సిన మాట అమ్మ అన్నట్లు మనం చూస్తున్నాం. అంటే దేవుడు తాను తల్లితో పోల్చుకుంటున్నారంటే యేసయ్య ఇక్కడ చెప్పుకోవచ్చు నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పడం కన్నా మనకి మానవులంగా మనం అర్థం చేసుకునే విధంగా ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టు ఆదరిస్తా అన్నప్పుడు అది ఒక హై టర్మ్ అంటే అదొక హై ప్రైజ్గా అంటే ఒక ప్రైజ్ ఉన్నతమైన మహిమగా మనం చూస్తున్నాం. అలానే మత్తయి సువార్త 23:37 7 తల్లి తన కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని చేర్చుకున్నట్టు నేను మిమ్మల్ని చేర్చుకున్నాను అని చెప్పి అక్కడ చెప్పాలని చూస్తున్నాం. అయితే ఇలా ఇంకా బైబిల్లో ఎన్నో చోట్ల యేసయ్య తాను ఒక తల్లి ఆ స్థానంలో తాను పోల్చుకున్నట్లే మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నేను పిల్లల కోసం అంటే ఇక్కడ ఉన్న చిన్న పిల్లల కోసం అలానే అందరి కోసం వాళ్ళ తల్లి అంటే ఈ మదర్స్ డే అనేది ఏదో ఒకరోజు సెలబ్రేట్ చేయడం అంటే ఒకరోజు తల్లి దినం ఓకే ఈరోజు అమ్మని మనం ఆనర్ చేయాలంటే అమ్మ గౌరవం ఇవ్వాలి, అమ్మని సంతోష పెట్టాలని చెప్పి ఒకరోజు సెలబ్రేట్ చేసేలా కాకుండా మనం బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే కనుక యేసయ్య మనం పిల్లలంగా మన తల్లిదండ్రులకి మనం చూపించాల్సింది వీ షుడ్ ఆనర్ అవర్ పేరెంట్స్. ఆనర్
మన తల్లిదండ్రుల్ని మనం గణపరచాలని చెప్పి దేవుడు చెప్తున్నారు. అయితే తల్లిదండ్రుల్ని గణపరచడం ద్వారా ఏమొస్తుంది అనేది మనం చూస్తే ఎన్నో చోట్ల దేవుడు చెప్పారు. ఎన్నో చోట్ల మనం చూస్తున్నాము తల్లిదండ్రుల్ని ఇప్పుడు అది ఒక ఆజ్ఞగా దేవుడు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఎక్సడస్ చాప్టర్ 20:12 నిర్మాకాండము 20 అధ్యాయం 12 వచనం చదువుతాం. నీకు దీర్ఘాయుష్షు కలిగినట్లు మీ తల్లిని మీ తల్లిని సన్మానించమంటారు. అంటే దీర్ఘాయుషు అందరికీ ఉంటుంది, జీవించాలి ఎంతకాలం జీవించాలి అని ఉంటుంది. కానీ దీర్ఘాయుష్కి ఎంతోమంది సైంటిస్టులు ఈ కాలంలో ఎన్నో డిఫరెంట్గా సైన్స్తో ఏమో చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ దేవుడు తనంతా తాను చెప్తున్నాడు ఏంటంటే నీకు దీర్ఘాయుష్ కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నాడు. అలానే ప్రొవర్బ్స్ సామెతలు 30 అధ్యాయం 17 వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట వినలేని వాటి కన్ను లోయకాకులు తీరును, పక్షిరాజు పిల్లలు దానిని తిను. అక్కడ దేవుడు చెప్తున్నది తల్లిని తండ్రిని సన్మానించమనేది దేవుడు ఎంత సీరియస్గా దాన్ని తీసుకుంటారో మనం చూస్తున్నాం. దేవుడు ఇక్కడ చెప్తున్నారు తల్లిని తండ్రిని సన్మానించిన వాడి కళ్ళు లోయకాకులు తీసుకొని పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయని చెప్పి ఇక్కడ అంటే తల్లిని తండ్రిని సన్మానించడం గురించి దేవుడు ఎంత సీరియస్ తీసుకున్నారు అనేది పిల్లలంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. సో మీ తల్లిని తండ్రిని సన్మానించడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిని తండ్రిని ఎట్లా పెడతారో మాట్లాడడం. మేబీ ఇప్పుడు మీ తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయి ఉండొచ్చు. తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయినా కానీ ఎన్నోసార్లు పాస్ట్గా మనం చెప్తున్నాడు మీ తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళు అయినప్పుడు మీ తండ్రి తాగుపోయినా కానీ ఆయన ఏమైనా చేయమని చెప్పినప్పుడు మీరు చేయడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు లోపడడం మనం నేర్చుకోవాలి. అది అంటే చెప్పింది అలా చేయమని కాదు, అంటే అది ఎంతవరకు అయితే దేవునికి విరోధం కాదో అంతవరకు మీరు మీ తల్లిదండ్రులు ఎంత చెడ్డవాళ్ళైనా కానీ వాళ్ళు చెప్పింది మీరు లోపడడం అనేది మీ పని. ఎందుకంటే ఎవరినైనా జడ్జ్ చేసేది మనం కాదు, ఎవరిని తీర్పు తీర్చే వాళ్ళు మనం కాదు, అది దేవుడు. ఏసే మనకు చెప్పింది నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు అందరినీ ప్రేమించమన్నారు. కానీ మీ నాన్న నేను ప్రేమించినట్టు నువ్వు మీ నాన్నని ప్రేమించు, లేదా మీ తల్లి నేను ప్రేమించినట్టు మీ అమ్మని ప్రేమించు, లేకపోతే మీ చెల్లి మీ తమ్ముడు నిన్ను ఎలా ప్రేమిస్తారు నువ్వు అలా ప్రేమించమని చెప్పలేదు ఏసే. ఏసే ఏం చెప్పారంటే నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు అందరినీ ప్రేమించమని చెప్పారు ఏసే. మనం తీర్పు తీర్చే వాళ్ళం కాదు, వాళ్ళ చెడ్డవాళ్ళైనా ఏమైనా కానీ వాళ్ళని ప్రేమించడం అనేది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. అలానే వాళ్ళకి లోబడ్డం అనేది దేవుడు ఎంతో సీరియస్గా చెప్పిన ఒక ఆజ్ఞగా మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులకి లోబడ్డం అనేది మనం ఖచ్చితంగా చేయవలసిన పని. అలానే వాళ్ళని మనం హృదయపూర్వకంగా ప్రేమించాలి. అయితే ప్రేమ అనేది ఏదో ఒక ఆజ్ఞ వల్లనో కానీ లేదంటే ఎవరిని చెప్పడం వల్లనో కానీ ఇప్పుడు నేను వచ్చి పిల్లలు ఎవరిని కూర్చోబెట్టి మీ తల్లిదండ్రులు ప్రేమించు అంటే అది ప్రేమ కాదు. అయితే మీ తల్లిదండ్రులని ఎందుకు ప్రేమించాలంటే ఇప్పుడు మీ తండ్రి ఉన్నారనుకోండి, ఆ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాంట్స్ యూ టు బీ బెటర్ దాన్ ఈ ప్రపంచం ఎంతో చెడ్డది. ఈ ప్రపంచంలో మీరు ఎంత మంచి స్నేహితుడైనా కానీ, ఎంత మంచి ఫ్రెండ్ అయినా, ఎంత మంచి బంధువు అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎంత అయినా కానీ, ఎంతమంది నీకున్నా కానీ తన జీవితంలో తనకన్నా ఒక గొప్ప స్థితిలో నేను చూడాలనుకునేది నీ తండ్రి మాత్రమే. నిజంగా తన హృదయంలో నువ్వు తనకన్నా ఎక్కువ గొప్పగా అవుతున్నావు అంటే హ్యాపీ ఫీల్ అయ్యేది నీ తండ్రి మాత్రం. అలానే మదర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ లవ్ యూ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. నువ్వు తిరిగి మీ అమ్మకి ఏం చేయకపోయినా కానీ మీ అమ్మ ప్రేమిస్తుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం మన తల్లిదండ్రులకి లేదా మన తల్లికి మనం తిరిగి ఏం చేసింది లేదు. చిన్నప్పటి నుంచి మనల్ని కని పెంచి అన్నీ చేసిన తల్లికి ఇప్పుడు దాకా చూసుకుని ఉంటే మనం వాళ్ళకి దానికి సరితూగేలా మనం ఎన్నడూ ఏం చేస్తున్నాం. కానీ అయినప్పటికీ కూడా తన ప్రేమ ఎప్పటికీ ఆడిపోదు.
తన పిల్లల కోసం ఏమైనా చేయడానికి ముందుకొచ్చింది, ఏం చేయడానికన్నా ముందుకొచ్చింది. అయితే మనం చూస్తున్నాము ఒక తల్లి ఇంతలా ప్రేమిస్తుంది కదా. అయితే చాప్టర్ 49 verse 15. 49:15. యెషయా 49:15. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను వలన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. ఇంతలా ప్రేమిస్తున్న ఆ తల్లి ఏసేయమంటున్నారంటే, ఇంతలా ప్రేమిస్తున్న ఆ తల్లి మర్చిపోయిద్దేమో కానీ నేను మర్చిపోనని చెప్తున్నాడు ఏసయ్య. అయితే మనం ఇందాక చెప్తున్నట్లు తల్లి మనల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. తల్లి మన కోసం ఏమన్నా చేయడానికి ముందుకు వస్తుంది అని చెప్పి మనం అనుకోవచ్చు, ఇంతకన్నా ఎక్కువ మనల్ని ఎవరు ప్రేమించలేరు అనుకోవచ్చు. కానీ ఏసయ్య చెప్తున్నారు, అంతలా నేను ప్రేమించిన తల్లి నిన్ను మర్చిపోయినా కానీ నేను నిన్ను మర్చిపోను అని చెప్తున్నారు. అంతకు మించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు ఏసయ్య. అలానే ఇందా చెప్పినట్టు తనకన్నా ఎక్కువ స్థితిలో మనల్ని చూడాలనుకునే ఏకైక వ్యక్తి తండ్రి అని చెప్పి చూస్తున్నాం. అయితే ఏసయ్య చెప్తున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 9-11 చూస్తే, కుమారుడు రొట్టెని అడిగితే తండ్రి రాయిని ఇస్తాడా, లేదా చేపను అడిగితే పాముని ఇస్తాడా అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే ఒక ఎర్త్లీ ఫాదర్ అంటే ఈ భూలోక సంబంధమైన ఒక తండ్రి అంతలా మన గురించి అక్కడ ఉండింది. ఈ భూలోక సంబంధమైన తండ్రి నీకు అంతలా చేస్తే నేను నీకు అంతకుమించి చేయలేను అని చెప్తున్నారు. సో తల్లి ప్రేమ చాలా గొప్పది. అంతకు మించిన ప్రేమ వేసేదని చెప్పి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అండ్ పిల్లలంగా మనము మన తల్లిదండ్రులని ఆనర్ చేయాలి. అలానే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాటకి విధేయత చూపించాలి. అయితే మనం చూస్తున్నాము, అనుకోవచ్చు మనం ఓకే లోబడమన్నారు మనం అనుకుంటాం, ఓకే చెప్పారు విన్నాము వెళ్ళిపోయామన్నట్టు కాకుండా, నేను పిల్లలతో మాట్లాడితే పిల్లల గురించి చెప్పాలంటే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తే తల్లిదండ్రులకి విధేయత చూపించకుండా తల్లిదండ్రులని ఎదిరిస్తే దానికి డ్యూటెరోనమీ 21:18-20. అయితే దానికి శిక్షని మరణంగా మనం చూస్తున్నాం. అయితే ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18-21. అతని కుమారుడు మొండివాడై తండ్రి మాట కానీ తల్లి మాట కానీ లేకయుండి వారు అతను శిక్షించిన తరువాతైనను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరు గ్రామి యొక్క కూర్చుని పెద్దల ఎదుట అతను తీసుకుని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉంటాడు, ఆ మాట వినక తిండిపోతును త్రాగుపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావుకొట్టవలెను. అట్లా చెడుతనులను నీ మధ్య నుండి అపహరించుదు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడు. ఇక్కడ మనం చూస్తున్నాము, పిల్లలంగా తల్లిదండ్రులకి లోబడకపోతే, తల్లిదండ్రులకి మనం లోబడకపోతే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇట్టి చెడుతనాన్ని మీ మధ్యలో నుంచి వాళ్ళని రాళ్ళు వేసి చంపడం ద్వారా ఇటు చెడుతనాన్ని మీ మధ్యలో నుంచి అపహరించమని చెప్తుంది. అంటే తల్లిదండ్రులని గౌరవించకుండా విధేయత చూపించకపోతే బైబిల్ గ్రంథం చంపేమని చెప్తుంది వాళ్ళని. అయితే మనం అటు వారంగా ఉండకుండా మనము తల్లిదండ్రులని సన్మానించే వాళ్ళగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. అయితే బైబిల్ గ్రంథంలో ఇలా శాపలే కాకుండా, అంటే ఇలా భయపెట్టే కాకుండా ఇంకా చెప్పాలంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ తన తల్లిదండ్రులకి విధేయత చూపించిన వాడి దీపం కారు చీకట్లు ఆరిపోవని చెప్పింది. అయితే సో దేవుడు తల్లిదండ్రులని సన్మానించడం అనేది ఎంత సీరియస్గా తీసుకున్నారనేది మనం చూస్తున్నాం. సో మీ తల్లికి మన తల్లికి తను చేసిన త్యాగానికి, తను చేసిన
త్యాగానికి కానీ తన ప్రేమకు కానీ మనం సరితూగేలా మనం ఏం చేయలేం. కానీ దేవుడు మనకి చెప్తున్నారు, దేవుడు మనకిచ్చిన ఏకైక ఆజ్ఞ మీ తల్లిదండ్రులని పిల్లలంగా మనకిచ్చిన ఏకైక ఆజ్ఞ తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్తున్నారు. సో దాన్ని చేసే వాళ్ళని ఉండాలి. సో బైబిల్ గ్రంథంలో ఇలా చేయని వాళ్ళని ఇలా చేస్తాననే కాకుండా సన్మానించే వాళ్ళందరికీ దీవెనలు కూడా ఉంటాయి. సో అయితే ఇప్పుడు పేరెంట్స్ విషయంకి వస్తే తల్లిదండ్రులంగా మనము పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా అంటే ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోరు. ఎలా అంటే మనం అనుకుంటాం మనం ఎంతో ప్రేమిస్తున్నాము అని చెప్పి, కానీ అర్థం చేసుకోవట్లే అనుకుంటాం. కానీ సో ఇప్పుడున్న జనరేషన్కి ప్రేమ అంటే మొదటిగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్. అంటే తల్లిదండ్రులుగా మీరు జీవించిన కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. కాబట్టి బయట ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఇంట్లో ఉన్నంత కాలం బాగానే ఉంటారు. కానీ బయట ఒకసారి స్కూల్కి వెళ్ళడం లర్నింగ్ స్టార్ట్ చేసినాక వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, వాళ్ళు ఆలోచించే విధానం మారిపోయింది. కాబట్టి సో మనం ఏమైనా చేసేటప్పుడు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళగా ఉండాలి. అలానే స్పెండింగ్ టైం, వాళ్ళతో సమయం, వాళ్ళకంటూ సమయాన్ని కేటాయించడం అనేది ఎంతో ముఖ్యమని చెప్తాను. ఎందుకంటే మీరు ఏ వ్యక్తికైనా, పిల్లలకనే కాదు, లేకపోతే యాజ్ మీరు ఒక భార్యగా మీ భర్తకి ఇచ్చేదైనా, ఒక భర్తగా భార్యకి ఇచ్చేదైనా ఒక బిగ్గెస్ట్ గిఫ్ట్ అనేదంటే వాళ్ళకంటే టైం అనేది మీరు వాళ్ళకి ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్గా ఉంటుంది. ఈ సమయం కేటాయించి సమయం స్పెండ్ చేసినప్పుడు మీ పిల్లలకి మీరు ఎంతలా వాళ్ళు ప్రేమిస్తున్నారని చెప్పేది అది అర్థమైంది. మనకి ఎంత ప్రేమ లోపల ఉన్నా కానీ వాళ్ళకి అర్థం చేసుకోలేదు. సో వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలంటే వాళ్ళకి మనం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకుంటున్నామని వాళ్ళకి అర్థం అవ్వాలి. ఎన్నోసార్లు డాడీ చెప్తారు, ఎంతోమంది పిల్లలు చెడిపోవడానికి కారణం లేదా బయట ప్రేమను వెతుక్కోవడానికి కారణం ఇంట్లో వాళ్ళకి ప్రేమ లేకపోవడం అని చెప్తారు. సో కానీ అది నిజమే. ఎందుకంటే ఇంట్లో ప్రేమ లేనప్పుడు బయట వెతుక్కోవడం కరెక్టే. కానీ నేను అంటాను, ప్రేమ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత చెడ్డ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకి ప్రేమ ఉంటుంది. సో ఆ ప్రేమని వ్యక్తపరచడం మనం నేర్చుకోవాలని. సో ఆ ప్రేమని వ్యక్తపరిచే వాళ్ళగా మనం ఉండాలి. వాళ్ళని అర్థం చేసుకునే విషయంలో, అలానే వాళ్ళకంటూ సమయాన్ని కేటాయించే విషయంలో మనం ముందుకు ఉండాలని నేర్చుకున్నాం. అయితే అలానే తల్లి మన కోసం ఎన్నో విషయాలు చేస్తుంది, మన కోసం ఎన్నో త్యాగాలు చేసుకోవచ్చు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు నుంచి వచ్చిండొచ్చు. అలానే ఒక తల్లికి బైబిల్ గ్రంథం ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇస్తుంది. ఎట్లా అయితే దేవుడు తను ఒక తల్లితో పోల్చుకుంటున్నారో అలానే తల్లికి ఒక పొజిషన్, అంటే ఒక పవర్ అనేది దేవుడు ఇవ్వడం తీసుకున్నాం. సో ఎలా అంటే 1-7 చదివినట్లయితే ఒక విశ్వాసి అయిన తల్లి వాళ్ళ చదువుతాం వాక్యం 1-7 విశ్వాసులైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, విశ్వాసులైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఏమి అనగా మీ పిల్లలు అపవిత్రులై ఇప్పుడైతే వాళ్ళు పవిత్రులు. మీరు ఫస్ట్ అక్కడ 7:14 బిలీవింగ్ మదర్ అంటే అక్కడ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఒక విశ్వాసి అయిన తల్లి తన పిల్లల మీద మాత్రమే తన ఇంపాక్ట్ ఉండదంటే తన పిల్లల మీద ఒక ప్రభావం అనేది ఉంటుంది. అలానే ఒక విశ్వాసి అయిన తల్లి తన అవిశ్వాసి అయిన భర్తను కూడా రక్షించుకోగలిగే పవర్ ఆ తల్లికే ఉండిద్దని ఇక్కడ గమనిస్తున్నాం. సో దేవుడు ఎన్నో విషయాల్లో మనం తల్లి గురించి మనం చూస్తాం. అలానే బైబిల్లో మనం చూస్తే కానాను అమ్మ అది వాళ్ళ కుమార్తె దయ్యం పట్టిందని చెప్పి యేసయ్యని తన కుమార్తెను రక్షించమని చెప్పి అడుగుతుంటే దేవుడు పిల్లలు రొట్టె తీసి కుక్కలకి వేయమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లికి ఉన్న ప్రేమ ఎటువంటిదంటే ఆమె కుక్కతో సమానంగా చూసుకుంది. ఆమె తన కుమార్తెను రక్షించుకోవడం కోసం తాను ఒక కుక్కతో సమానంగా చూసుకుంది. ఆమె పిల్లలు తినగా మిగిలిపోయిన రొట్టెలు కుక్కలు తింటాయి కదా ప్రభు అంటే అంతలా ఒక కుమారుడి కోసం లేదా వాళ్ళ పిల్లల కోసం ఒక తల్లి అంతలా దిగజారడానికి కూడా ముందుకు వస్తుంది. సో
అంతగా మనం ప్రేమిస్తున్న ఆ తల్లిని మనం ఇంకా ఎక్కువ ప్రేమించడం మనం నేర్చుకోవాలి, వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించడం మనం నేర్చుకోవాలి. అలానే బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో చోట్ల చూస్తున్నాము. తిమోతి విషయంలో కూడా మనం చూస్తాం. తిమోతి 1:5, 1 తిమోతి 2 తిమోతి 1:5 మనం చూస్తాము. పౌలు తిమోతి వాళ్ళ అమ్మ అలానే అమ్మమ్మ లోయిస్ అన్న యూనిస్ వాళ్ళిద్దరి గురించి చెప్తూ అక్కడ మనం చూస్తాము. ఒక తల్లి ఒక కుటుంబంలో ఒక తల్లి వాళ్ళ కుటుంబంలో విశ్వాసాన్ని వాళ్ళ పిల్లల్లోకి వాళ్ళ పిల్లల్లోకి దాన్ని నాటడానికి తల్లి ఎంతో గొప్ప రోల్ ప్లే చేస్తుందని మనం అక్కడ చూస్తాము. అలానే ఇలా చూస్తే మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి బైబిల్లో. మోషే తల్లి రాజు చిన్నపిల్లలను చంపేమని చెప్పినప్పుడు కూడా ఆమె మోషని దాచిపెట్టిందని మనం చూస్తాం. అయితే దాచిపెట్టిన విషయం బయటికి తెలిస్తే ఖచ్చితంగా అది రాజాజ్ఞ కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ఆమెను కూడా చంపేస్తారని తెలిసినా కానీ ఆమె ప్రాణం పోయినా పర్లేదని చెప్పి వాళ్ళ ప్రాణం వెంటబెట్టి కూడా మోషని ఇంకా రక్షించడానికి ప్రయత్నించినట్టు మనం చూస్తున్నాం. అయితే అలానే తర్వాత ఫరో కుమార్తె మోషని పెంచమని చెప్పి మళ్ళీ ఆమె ఇచ్చినప్పుడు కూడా మోషే తర్వాత ఇశ్రాయేల్ నా ప్రజలు అని చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయి నాకు రాజస్థానం వద్దని చెప్పి వెళ్ళిపోయాడంటే అది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ చిన్నప్పుడు తనకి నేర్పించిన దాన్ని బట్టి అవుతుంది. అయితే మనం చూస్తున్నాము, మనం అనుకోవచ్చు ఓకే తన దగ్గర పెరిగింది ఆమె నేర్పించింది అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఆమె నేర్పిస్తుంది అని చెప్పి రాజుకి కానీ లేకపోతే సైనికులు కానీ ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా ఆమె చంపేసి ఉంటారు. కానీ ఆమె అవన్నీ పట్టించుకోకుండా దేవుని కొరకు నిలబడి ఆయన్ని దేవుని కొరకు పెంచడం మనం చూస్తాం. ఒక తల్లి ఒక కుమారుని మీద ఇంపాక్ట్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లలు హృదయం కలిసింది. అదే చిన్నపిల్లలు బాగా నడవలసిన త్రోవలను వాటిని నేర్పడి వాడు పెద్దవాడైనప్పుడు తొట్టిలో కొన్ని ఉంటాడని చెప్పి ఉంటుంది. సో ఆ వాక్యంలో మనం చూస్తాం అక్కడ కూడా మనకి బాలు నడవలసిన త్రోవను వాడికి నేర్పాలంటే మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, వాళ్ళకి నేర్పించాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఒక తండ్రి కన్నా ఒక అమ్మ ఇట్లాంటి విషయాల్లో ముందుండి అన్నీ చేయవలసిందో మనం చూస్తున్నాం. అలానే చాప్టర్ 31 verse 26-28, సామెతలు 31:26-28 అక్కడ మనం చూస్తున్నాము. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమె ధన్యరాలు. చాలా మంది కుమార్తె తత్వత ధర్మం అనుసరించి ఉంటారు, కానీ వారందరినీ మించినాను అని ఆమె తండ్రికి ఆమె కోరుకును. ఇక్కడ అమ్మ ఒక తల్లి గురించి ఎంతో గొప్పగా ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ తల్లి జ్ఞానాన్ని బోధిస్తుందంట, వాళ్ళ కుమారులు ఆమెని ధన్యురాలను పిలుస్తారంట. అయితే దేవుడు తల్లికి ఎంతో గొప్ప ఇంపార్టెన్స్ అని ఇస్తున్నారు. అలానే తల్లిగా పిల్లలంగా మనం చేయాల్సింది ఏంటంటే Proverbs chapter 1 verse 8-9. అవి నీ తలకు సొగసైన మాలకిలు, నీ కంఠం నాకు హారమై ఉంటుంది. ఇంగ్లీష్ లో చదివితే what you learn from them will come you with grace. తలకు సొగసైన మాటలు. సో మనం చూస్తున్నాము ఇందాక వరకు చేయకపోతే బైబిల్ గ్రంథం ఎట్లా వాళ్ళు ఖండిస్తుందని చూసాం. అయితే ఇక్కడ చెప్తున్నారు తల్లి నీకు నేర్పించేది, తల్లిదండ్రులు నీకు నేర్పించేది వాళ్ళ బోధనని నువ్వు త్రోసివేయకుండా వాటిని నేర్చుకున్న ఎడలో వాట్ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ విల్ కమ్ విత్ గ్రేస్. అంటే దేవుని కృపతో అవి మనల్ని దేవుని కృప అనే ఒక కిరీటం మనం ధరించుకున్నట్టుగా ఉంటుంది. సో నేను అంటుంది ఏంటంటే తల్లి మన జీవితంలో ఎంతో గొప్ప ఇంపాక్ట్ కలిగి ఉంటుంది. తల్లిగా మనం నేర్పించాలి, తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సి మన పిల్లలకు నేర్పించాలి. అలానే పిల్లలంగా
మన తల్లిదండ్రులు మన కోసం ఎంతగా కష్టపడుతున్నారో, ఎంతలా మనం ప్రేమిస్తున్నారో మనం దాన్ని అర్థం చేసుకునే వాళ్ళంగా ఉంటూ వాళ్ళని వాళ్ళని సన్మానించే వాళ్ళంగా, వాళ్ళ మాటలు విధేయత చూపించే వాళ్ళంగా ఉండాలని చెప్పి నేర్చుకుంటున్నాం. అయితే ఈ కర్నూలు దినోత్సవం అనేది ఏదో సంవత్సరానికి ఒకసారి అమ్మని ఒక సడన్గా ఎప్పుడు నేను ప్రేమంతా ఆ రోజు అమ్మ అని చెప్పి అమ్మ దగ్గరికి వెళ్ళి హక్కుని ముందు పెట్టేయడం ఇవన్నీ కాకుండా సంవత్సరం అంతా మనము వాళ్ళకి మన ప్రేమని ఎలా వ్యక్తపరచాలంటే, మన ప్రేమని వాళ్ళకి ఎలా వ్యక్తపరచాలంటే వాళ్ళకి విధేయత చూపించడం ద్వారా, అలానే వాళ్ళు చెప్పే మనం వింటూ వాళ్ళు వాళ్ళ ఆనర్ వాళ్ళని ఆనర్ వాళ్ళని కనపరుస్తూ వాళ్ళ చెప్పే మాటలు వింటూ ఉండాలి. అండ్ ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు మీకు చెప్పేది కొన్నిసార్లు మీకు కష్టంగా అనిపించవచ్చు. తల్లిదండ్రులుగా వాళ్ళు చెప్పేది మీకు ఎన్నోసార్లు మీకు నచ్చకపోవచ్చు, మీకు కష్టంగా ఉంటుంది. కానీ మనకున్న ఏదో మన చిన్నపిల్లలు మనకంతా అనిపిస్తారు. కానీ వాళ్ళు చెప్పినవి మీరు చేసినట్లయితే ఒక టైం వచ్చినప్పుడు మీకు అర్థమైంది వాళ్ళు ఎందుకు చెప్పారని చెప్పి, వాళ్ళు చెప్పిన దానికి అర్థం ఏంటి అని చెప్పి మనకి వాళ్ళు చెప్పింది కష్టంగా ఉన్నా కానీ, ఇష్టం లేకపోయినా కానీ, మీ తల్లిదండ్రులు చెప్పిన దానికి విధేయత చూపించడానికి, లోపడడానికి, వాళ్ళని సన్మానించడానికి మీరు ఎప్పుడు ముందు ఉండాలి. ఎందుకంటే పిల్లలతో మనకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండదు, మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు చెప్పింది మనం విధేయంగా, వాళ్ళు చెప్పిన మాట వినే వాళ్ళంగా ఉండాలి. ఇచ్చిన వాక్యం దేవుడు.